కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టుని ధ్యానం చేద్దాం. దేవుని బోర అనేటువంటి సబ్జెక్టుని ఈరోజు ధ్యానం చేద్దాము. దేవుని బోర గురించి పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇక్కడ దేవుని బోర అనేటువంటి ఒక వాక్యము మనకి కనబడుతుంది. ప్రకటన గ్రంథములో కనపడేటువంటి బోరలకి ఇప్పుడు చెప్పుకున్న బోరకి సంబంధము లేదు. ఎందుకు సంబంధం లేదంటే ప్రకటన గ్రంథములో ఊదబడేటువంటి బోరలు దేవదూతలు ఊదేటువంటి బోరలు. ప్రకటన గ్రంథములో 7 దూతలకు 7 బోరలు ఇస్తారు. ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క శ్రమ భూమి మీద కలుగుతుంది. ఒక్కొక్క బోర ఊదినప్పుడు దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుంది. ప్రకటన గ్రంథములో బోరలన్నీ కూడా ఊదేది దేవదూతలు. కానీ ఇక్కడేముంది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ. ఈ బోర ఏం బోర? దేవుని బోర, దేవుడు ఊదే బోర. దేవుని బోర వేరు, ప్రకటన గ్రంథములో ఉన్న బోరలు వేరు. ప్రకటన గ్రంథములో బోరలు అన్నీ ఓదబడటానికి ముందుగానే ఒక బోర మోగుతుంది. దానినే దేవుని బోర అన్నారు. ఈ దేవుని బోర మ్రోగినప్పుడు ఏమి జరుగుతుందో ఈరోజు ధ్యానం చేద్దాం. భూమి మీద ఏమేమి జరుగుతాయి అంటే చాలా విషయాలు జరుగుతాయి. ఈరోజు మీకు 4 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి సంభవము, దేవుని బోర ఊదగానే భూమి మీద నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో మీరెరుగుదురు. ఏం జరుగుతుందయ్యా అంటే ఈ 2వ దెస్సలోనిక పత్రిక 2:6లో ధర్మ విరోధి అనగా అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఈ భూమి మీదకి రావాలని, పదవిలోకి రావాలని తహతహలాడిపోతున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అడ్డగిస్తున్నాడు. కానీ ఈ బోర మోగినప్పుడు ఏం జరుగుతుందంటే అడ్డగించే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులందరూ అనుకున్నారు, అయ్యా మీరు వెళ్ళిపోతే పరిచర్య ఎలాగా, మీరు వెళ్ళిపోతే భూమి మీద సేవ ఎలా జరిగిద్ది, పరిచర్య ఎలా జరిగిద్దని వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపిస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి అంటే సంఘము ప్రారంభించిన తరువాత సంఘములో ఉండేది, సంఘాన్ని నడిపించేది, సంఘములో కార్యాలు చేసేది, సంఘాన్ని కాపాడేది, సంఘములో అద్భుతాలు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. సంఘము పరిశుద్ధాత్మకు అప్పగించబడింది. యేసుక్రీస్తు వారు సువార్త చెప్పాడు. యేసు ప్రభువారు చెప్పిన సువార్త వలన భూమి మీద సంఘము ప్రారంభమైంది. సంఘాన్ని అఫీషియల్గా ప్రారంభించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వాస్తవాన్ని మీకు చెబుతా వినండి. మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ త్రిత్వ సిద్ధాంతము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని మనము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాం. అయితే తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకి ఎప్పుడూ కూడా రాడు. తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద అడుగుపెట్టడు. తండ్రి అయినటువంటి దేవుడు పరలోకములో ఉంటాడు. మీరు గనక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక,
అంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు అంటే పరలోకములో ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని ఆయన అంటున్నాడు. మనం నమ్మేటువంటి తండ్రి పరలోకములో సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన పరలోకమందు ఆసీనుడిగా ఉంటాడు తప్ప భూమి మీదకి అసలు రాడు. మరి యేసుప్రభు వారి గురించి చూద్దాం. యేసుప్రభు వారి గురించి మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడండి. భూమి మీద పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాల సేవ చేశాడు. 3.5 సంవత్సరాల సేవ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెంది తండ్రి యొక్క కుడి పార్శ్వమున పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళిపోయి పరలోకంలోనే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు సార్ అంటే పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. మరి భూలోకములో ఉంది ఎవరు అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అపోస్తలులందరూ 120 మంది కలిసి, అపోస్తలులు మరియు ప్రారంభ శిష్యులు, స్త్రీలు, పురుషులందరూ కలిసి 120 మంది 10 రోజులు ఉపవాసం ఉండి మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. దేవుని సంఘ స్థాపకుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడంతో, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద అడుగుపెట్టడంతో భూమి మీద సంఘము ప్రారంభమైంది. యెరూషలేము పట్టణములో మార్కు గారి ఇంట్లో 120 మంది మీద పరిశుద్ధాత్ముడు వాలగా వారికి భాషలు వచ్చినాయండి, ప్రవచనాలు వచ్చినాయి, వాక్శక్తి వచ్చింది. అప్పుడు ప్రారంభమైన సంఘము ఈ రోజు వరకు కూడా సంఘము కట్టబడుతూనే ఉంది. సంఘ స్థాపకుడు పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు, అద్భుతాలు చేసేవాడు పరిశుద్ధాత్ముడు, సంఘం చుట్టూ ఉండేవాడు పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని భూమి మీద దేవుని కొరకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. అయితే ఈ దేవుని బోర మ్రోగినప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ భూమిని వదిలి ఆయన మరలా పైకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సంఘం బాగుందంటే ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, హిట్లర్ లాంటి ఎంతమంది నియంతలు వచ్చినా, బైబిల్ అంతం చూస్తామని చెప్పినా, ఎంతమంది అధికారులు, ఎన్ని రాజ్యాలు, ఎన్ని జీవోలు, ఎన్ని శాసనాలు ఎన్ని వచ్చినా క్రైస్తవ సంఘాన్ని ఏమీ చేయలేకపోయినాయి. క్రైస్తవ సంఘము రోజు రోజుకి పెరుగుతానే ఉందండి. 120 మందితో ప్రారంభమైన క్రైస్తవ సంఘము ఈరోజు సుమారుగా 350 కోట్ల మందితో ఉంది భూమి మీద. సంఘము ఇంతగా డెవలప్ అయిందంటే, ఇంతగా విస్తరించిందంటే సంఘములో పరిశుద్ధాత్మ నుండి పనిచేయటం. ఈ భూమి మీద ఎన్నో మతాలు పుట్టినాయి, ఎన్నో విగ్రహారాధనలు పుట్టినాయి, ఎంతమందో దేవుళ్ళు పుట్టారు. అందరూ కొంతకాలం ఉండి అడ్రస్ లేకుండా పోయారండి. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి పంపిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థాపించిన తరువాత యేసయ్య రక్తంలో నుంచి పుట్టిన సంఘము, యేసయ్య గాయాల నుంచి పుట్టిన సంఘము పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద స్థిరపడుతూ బలపడుతూ ఉంది. ఈ దేవుని బోర ఓదబడినప్పుడు సంఘం అలా ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినాక భూమి మీద కాపాడేవారు ఉండరండి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళకముందే భూమి మీద ఉన్న వారందరూ రక్షణ పొందాలి. ఆయన భూమి మీదకి వచ్చి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తాడు, నీ మనోనేత్రాలు వెలిగిస్తూ ఉంటాడు. ఇదిగో అంత్యక్రీస్తు అనేటువంటి వాడు, అపవాది అనేటువంటి వాడు సంఘాన్ని ఏమీ చేయకుండా, సంఘానికి అపవాదికి మధ్యలో పరిశుద్ధాత్ముడు నిలబడి ఆ దుష్టుడు రాకుండా, ధర్మ విరోధి రాకుండా పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తూ ఉంటాడని పౌలు గారు చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఎవరు కాపాడతారు మనల్ని? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే సర్వసత్యములోకి ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే పాపాలు ఎవరు ఒప్పుకునేలా చేస్తారు? కనుక ఈ దేవుని బోర అనేది భూమి మీద మ్రోగక మునిపే, బోర మ్రోగక మునిపే మనందరమీ మార్పు చెందాలి. బోర మోగక మునిపే
దేవుని బూర మ్రోగక మునిపే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా సిద్ధపడి ఉండాలండి. ఈ దేవుని బూర మ్రోగినప్పుడు జరిగేటువంటి మొదటి పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవుట. ఇక రెండోది ఏంటో చూద్దాం. రెండో విషయం ఏం జరిగిద్దంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఈ బోర ఊదినప్పుడు ఏం జరిగిద్ది? భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతూ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందే సంఘం కొరకు. ఆయన సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని పోషించాడు, సంఘాన్ని విస్తరింపజేశాడు. ఆయన సిద్ధపరిచిన సంఘాన్ని ఆయన వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకొని వెళతాడు. భూమి మీద ఉన్న సంఘము ఎలా ఎత్తబడుతుంది? భూమి మీద ఉన్న సంఘానికి దారి చూపించేది ఎవరు? భూమి మీద ఉన్న సంఘానికి పరలోకం అడ్రస్ చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే తాను సిద్ధపరిచిన సంఘాన్ని భూమి మీద నుండి వెళ్ళిపోయేటప్పుడు సంఘాన్ని తన వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ దశలోనికా పత్రికలో ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆమె ఎదురు సజీవులమై ఉండి మనము కూడా వారితో కూడా ఏకముగా మేఘముల మీద మధ్యాకాశములో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళతాము. ఈ భూమి మీద ఏ సంఘాన్ని అయితే ఆయన సిద్ధపరిచాడో, ఏ సంఘాన్ని అయితే ఆయన రెడీ చేశాడో ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం, పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఎత్తబడవు. ఈ భూమి మీద పేరు సంపాదించవచ్చు, ఈ భూమి మీద టీవీల్లో రావచ్చు, ఈ భూమి మీద విస్తరించవచ్చు, ఈ భూమి మీద ఎన్నెన్నో చేయొచ్చు. ఈ భూమి మీద నువ్వు ఎలాగున్నా కానీ పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, పరిశుద్ధాత్మని నువ్వు ఎరగకపోతే నీవు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకెళ్ళడు. పరిశుద్ధాత్మ దేవుడు తాను వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తాను ఎరుగుతాడో, తనని ఎవరు ఎరుగుతారో, ఎవరు పరిశుద్ధాత్మ పొందుకున్నారో, ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారిని మాత్రమే తీసుకుని వెళతాడు. నువ్వెన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత గొప్ప పేరు సంపాదించినా, నువ్వు ఏ మినిస్ట్రీకి చెందినవాడువైనా నువ్వు దేవుని రాజ్యములోకి వెళ్ళలేవు. పరిశుద్ధాత్మ గురించి భూమి మీద కొంతమంది పట్టించుకోవడం లేదు. మనకి ఇదేందో అర్థం కాని సబ్జెక్ట్ అంటారు. కొంతమంది పరిశుద్ధాత్మను ఎరుగరు, కొంతమంది పరిశుద్ధాత్మను పొందరు. అసలు కొంతమందికి పరిశుద్ధాత్మ అంటే తెలియదండి. బైబిల్ చెబుతుంది పరిశుద్ధాత్మ దేవుడు రాకతోటే భూమి మీద సంఘం ప్రారంభమైంది. సంఘ ప్రారంభకుడు పరిశుద్ధాత్ముడే, సంఘాన్ని కడుతుంది పరిశుద్ధాత్ముడే, సంఘాన్ని నడిపించేది పరిశుద్ధాత్ముడే, సంఘాన్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడే, సంఘాన్ని కాపాడేది పరిశుద్ధాత్ముడే. ఇదే పరిశుద్ధాత్ముడు తాను వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయే సంఘంలో మనం ఉండాలి. చాలామందికి పరిశుద్ధాత్మ అంటే ఎక్కటం లేదు, చాలామందికి పరిశుద్ధాత్మ అంటే అర్థం కావటం లేదు, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత తెలియటం లేదు. పరిశుద్ధాత్మ లేనిదే సంఘం లేదు, పరిశుద్ధాత్మ లేనిదే సంఘం లేదు. సంఘమే పరిశుద్ధాత్మ మీద కట్టబడింది. సంఘాన్ని స్టార్ట్ చేసింది పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని స్థాపించింది పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని బలపరుస్తుంది పరిశుద్ధాత్ముడు. ఆది సంఘంలో రోమా ప్రభుత్వం వాళ్ళు సంఘాన్ని ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంతమందిని చిత్రవద చేసినా, ఎంతమందిని చంపేసినా సంఘము చెక్కు చెదరకుండా బహుగా విస్తరించడానికి, శ్రమలను తట్టుకుని ఉండటానికి పరిశుద్ధాత్ముడే కారణం. కనుక ఈ పరిశుద్ధాత్ముడు వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకొని వెళతాడు. ఆ వెళ్ళే సంఘములో మనందరమీ ఉండాలని నేను కోరుకుంటున్నాను, మీ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక దేవుని బోరం రోగినప్పుడు ఏమేం జరుగుతాయ్యా అంటే, మొదటిది
పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు. రెండో సంభవం ఏం జరిగిద్దంటే, పరిశుద్ధాత్మ దేవుడు వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కడే వచ్చాడు, సంఘాన్ని రెడీ చేశాడు, సంఘాన్ని తీసుకొని వెళతాడు. ఇక మూషుద్ధాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందయ్య అంటే, భూమి మీద కృపాకాలము, కృపాయుగము అనేది అంతమైపోతుంది. మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటే అక్కడి మాట రాయబడి ఉండిద్ది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ ఏమనుంది? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. దేవుడు మోషే ప్రవక్త ద్వారా భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరికంటే ఇశ్రాయేలీలకి. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా ఇవ్వబడింది. ఈ రోజుకు కూడా ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని మోషే ధర్మశాస్త్రము, లా ఆఫ్ మోజెస్ అని పిలుస్తారు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడెను. మరి కృప ఎలా వచ్చిందంటే, మోషే వస్తూ ధర్మశాస్త్రం తెస్తే యేసుక్రీస్తు వారు కృపను తీసుకొచ్చాడు. ఈ కృప ద్వారానే మనము రక్షణ పొందుతున్నామండి. ఎఫెసీ పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఏమంటున్నాడు పౌలు గారు? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తూ వస్తూ కృపను తీసుకొచ్చారు. ఆ కృప ద్వారా మనం రక్షించబడుతున్నాము. మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు వారు కృపను తీసుకొచ్చాడు. ఆ కృప ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాము. ఇంకొక వచనాన్ని కూడా చదువుకుందాము. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. సమస్త మనుషులను రక్షించేది దేవుని కృప. ఈరోజు ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే దేవుని కృప వలన రక్షించబడుతున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అతను తన నీతిని బట్టి కాదండి, కృపను బట్టి రక్షించబడతాడు. యేసుక్రీస్తు వారు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. వస్తూ కృపను తీసుకొచ్చాడు. అయితే ఈ దేవుని బూరం రోగినప్పుడు ఏం జరిగిద్దంటే, కృప అనేది ఇక అయిపోయిద్దండి. దేవుని బూరం రోగినప్పుడు ఏం జరుగుతుందంటే, కృపాకాలం అనేది అంతమైపోతుంది. వాస్తవంగా కొంతమంది 2000 సంవత్సరం వచ్చినప్పుడు యుగాంతం అని చెప్పారు. చాలామంది భక్తులైన వారు, పండితులైన వారు 2000 సంవత్సరం వచ్చినప్పుడు ఇక ఈ భూమి పని అయిపోయిద్ది, యుగాంతం వచ్చేసింది, ఇక దినాలు అయిపోయినాయి అని చెప్పారు. చాలామంది సిద్ధపడ్డారు. కానీ 2000 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా యుగాంతం రాలేదు, ప్రభు రాకడా రాలేదు. తర్వాత అందరూ అన్నారు, ఈ యుగాంతం 2000 సంవత్సరం వచ్చిద్దని ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ ఏమన్నారంటే, మీరు అబద్ధం చెప్పారు, మీరు మోసం చెప్పారు, అసలు మీరు చేసింది రైట్ కాదని అందరూ వాళ్ళని విమర్శించారు. కానీ వాస్తవం అది కాదు. బైబిల్ లెక్క ప్రకారము 2000 సంవత్సరమే యుగాంతం రావాలి. దేవుని ప్రణాళిక ప్రకారము 2000 సంవత్సరంతో ఈ లోకం అంతమైపోవాలి. వాస్తవంగా ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1000 సంవత్సరాలు, నోవాహు మొదలుకొని అబ్రహాం దాకా 1000 సంవత్సరాలు, అబ్రహాం మొదలుకొని దావీదు దాకా 1000 సంవత్సరాలు, దావీదు మొదలుకొని యేసయ్య దాకా 1000 సంవత్సరాలు, కొత్త నిబంధన 2000, మొత్తం 6000 అయింది. అంటే 2000 సంవత్సరానికి ఆదాము పుట్టి 6000 సంవత్సరాలు, లేదా దేవుని దృష్టిలో 6 రోజులు. ఆదాము నుంచి నోవాహు దాకా 1000 ఏండ్లు, నోవాహు నుంచి అబ్రహాం గారి దాకా 1000 ఏండ్లు, అబ్రహాం గారి దగ్గర నుండి దావీదు దాకా 1000 ఏండ్లు, దావీదు గారి దగ్గర నుండి యేసయ్య దాకా 1000 ఏండ్లు. అంటే పాత నిబంధన 4000,
కొత్త నిబంధన 2000, 4000, 2000 కలిస్తే 6000. 6000 సంవత్సరాలంటే దేవుని దృష్టిలో 6 రోజులు. 6 రోజులు అయిపోయినాక 7వ రోజు విశ్రాంతి కాబట్టి కంపల్సరిగా 2000 సంవత్సరానికల్లా 6000 అయిపోతాయి కాబట్టి ఇక తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరిగిద్ది, ప్రభువు వస్తాడని అందరూ చెప్పారు. అయితే అది తప్పు కాదు, అది వాస్తవమే. కానీ ప్రభువు రాలా. ఎందుకు రాలేదు అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయన కృప తీసుకుని వచ్చాడు. కృప అంటే అన్లిమిటెడ్, కృప అంటే అంతము లేనిది. ఒక మనిషికి ఉన్న కృప ఎప్పుడు అయిపోయిద్దో తెలియదు అన్నమాట. ఇక్కడ బైబిల్ని కనుక మనం చదువుకుంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరిచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వాస్తవంగా 2000 సంవత్సరములోనే ఆయన రావాలి కానీ రాలేదు. ఆయన ఎందుకు రాలేదు అంటే ఎవరు నశించకూడదు. ఒకవేళ ఆయన వస్తే అంత తీర్పు అయిపోతుంది. ఎవరు నశించకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదని కోరిక కలిగిన వాడై, ఇచ్చ కలిగిన వాడై తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఇంకెవరైనా రక్షణలోకి వస్తారేమో, ఇంకెవరైనా బాప్తిసం పొందుతారేమో, ఇంకెవరైనా నన్ను తెలుసుకుంటారేమో, ఇంకెవరైనా సువార్త నమ్ముతారేమోనని దేవుడు తన రాకడను గురించి ఆలస్యం చేస్తున్నాడు. ఆ ఆలస్యాన్నే కృప చూపించుట, కృప చూపించుట అంటారండి. వాస్తవంగా అయిపోయింది, అయినా దేవుడు సంఘానికి కొంత టైం ఇచ్చాడు. అందుకనే దీనిని కృపాకాలం అంటారు. పరిశుద్ధాత్మ ఉన్నంత వరకే కృప, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నంత వరకే కృప. పరిశుద్ధాత్మ దేవుడు వెళుతూ సంఘాన్ని వెంటబెట్టుకుని వెళ్ళినాక కృపాయుగం అనేది అంతమైపోయిద్ది. ఇక భూమి మీద ఎవరు కూడా జాలి చూపించరు, సువార్త చెప్పరు, ఎవ్వరూ పట్టించుకోరండి. ఎవరైనా మారితే కృపాకాలంలోనే మారాలి. ఈ దినాలు ఏం దినాలంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుని కాడికి వచ్చి అయ్యా నేను పాపినయ్యా అంటే వచ్చేయి అంటాడు దేవుడు. నీ పాపాలను పట్టించుకోకుండా మానవులను రక్షించడమే పనిగా పెట్టుకున్నటువంటి కృపాకాలం ఇది. కృపాకాలంలో ఎంతటి పాపైనా రక్షించబడవచ్చు, ఎంత దుర్మార్గుడైనా రక్షించబడవచ్చు, ఎంత ఘోరమైన వ్యక్తి అయినా రక్షించబడవచ్చు. మానవుల రక్షణ కొరకై ఈ కృపాకాలాన్ని దేవుడు భూమి మీద ఉంచాడు. అయితే దేవుని బూర మ్రోగినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ కృపాకాలం అనేది, కృపాయుగం అనేది అంతమైపోయిద్దండి. ఏం జరుగుతుంది బూర మ్రోగినప్పుడు అంటే మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు వెళుతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మూడవది ఏం జరుగుతుందంటే భూమి మీద కృపాకాలం అనేది అంతమైపోతుంది. అన్యజనులు కృప ద్వారా రక్షించబడతారు, ఇశ్రాయేలీయులు వాగ్దానం ద్వారా రక్షించబడతారు. మనకి ఏ యోగ్యత లేదండి. దేవుడు మన మీద కృప చూపి మనము రక్షించబడే భాగ్యం ఇచ్చి మనం దేవుని బిడ్డలుగా మారే అవకాశాన్ని ఇచ్చి మన మీద కృప చూపించాడు. కనుక ఈ దేవుని బూర మ్రోగినప్పుడు జరిగే పనేటయ్యా అంటే ఒకటేమో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, రెండోదేమో సంఘం వెళ్ళిపోతుంది, మూడోదేమో కృప కూడా అంతమైపోయింది. ఇక 4వ విషయం ఏంటో చెప్తాను, మీరు చూడండి. 4వ విషయం ఏంటంటే మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. 4వ సంభవము దేవుని బూర మ్రోగినాక జరిగేటువంటి 4వ సంభవం ఏంటంటే ఇప్పుడు ఈ లోకములో వినిపించబడుతున్నటువంటి సువార్త ఆగిపోతుంది. ఈ రోజుల్లో ఇలా టీవీల్లో వాక్యం చెబుతున్నారు, యూట్యూబ్లో వాక్యం చెబుతున్నారు, మీడియాలో ఉన్న అన్ని మాధ్యమాల్లో వాక్యం చెబుతున్నారు, రేడియోల్లో వాక్యం చెబుతున్నారు, సంఘాల్లో వాక్యం చెబుతున్నారు, వీధి కూటాల ద్వారా వాక్యం చెబుతున్నారు, సువార్త సభల ద్వారా వాక్యం చెబుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సువార్త విస్తారంగా దొరుకుతుంది. ఇప్పుడు సువార్త
కృపాకాలములో విస్తారంగా దొరుకుతుంది. నువ్వు వినినా వినకపోయినా సువార్త వినపడుతూనే ఉంటుంది, సువార్త చెప్పబడుతూనే ఉంటుంది. ఎన్నో టీవీ ఛానళ్ళు అండి, అచ్చంగా వాక్యం చెప్పే ఛానళ్ళే ఉన్నాయి. ఎంతోమంది టీవీల్లో వాక్యం చెబుతున్నారు, కరపత్రికలు పంచుతున్నారు, పుస్తకాలు పంచుతున్నారు, రేడియోల్లో వాక్యం చెబుతున్నారు. ఎన్నో విధాలుగా సువార్తని భూమి మీద వినిపిస్తున్నాడు దేవుడు. అయితే దేవుని బోర మ్రోగగానే భూమి మీద సువార్త ప్రకటించడము ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటారేమో. ఎందుకు ఆగిపోతుందంటే అసలు సువార్త అనేది పరిశుద్ధాత్మ రావడంతో ప్రారంభమైంది. యేసు ప్రభు తర్వాత సంఘం స్థాపించబడి, సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడి నలువైపులా సువార్త ప్రకటించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు, సంఘము వెళ్ళిపోయింది, ఇక సువార్త చెప్పేవాడెవడు? అందుకని సువార్త వినపడేటువంటి ఈ రోజుల్లోనే, సువార్త వినపడేటువంటి కృపాకాలంలోనే మనం జాగ్రత్తగా దేవుని వాక్యమని నమ్ముకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎవ్వరు కూడా సువార్త చెప్పరు. పేతురు గారు వాక్యం చెబితే ఒకే ఒక్క ప్రసంగం చెప్పేసరికి 3000 మంది బాప్తిస్మం పొందారు. ఆ రోజుల్లో ఒక్క వాక్యం చెప్పగానే, ఒక్క ప్రసంగం చెప్పగానే, ఒక్క మెసేజ్ చెప్పగానే పేతురు గారు 3000 మంది రక్షణ పొందారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు 3000 ప్రసంగాలు చెప్పినా కానీ ఒక్కడ మారట్లా. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి, సువార్త వినిపించబడుతూ ఉంటుంది. కొంతమంది అంటారు పలానా దేశంలో సువార్త జారలేదు, పలానా ప్రాంతంలో సువార్త జారలేదు అంటారు. లేదండి, నీకు టీవీల్లో సువార్త వస్తుంది, రేడియోల్లో సువార్త వస్తుంది, అన్ని స్థలాల్లో సువార్త వినపడుతుంది. నువ్వు వినకుండా చెవులు మూసుకుంటే దానికి ఎవరేం చేస్తారు? సువార్త వినేటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వినకపోతే నీ తప్పు. సువార్త వినబడేటువంటి అవకాశము దేవుడిస్తాడు. నీవు సువార్తను అంగీకరిస్తే నీకు మేలు. సువార్త నువ్వు వినకపోతే నీకు సువార్త ప్రకటించబడింది, వినకపోవడం అనేది నీ మిస్టేక్ అన్నమాట. కనుక ఈ దేవుని బోర మోగినప్పుడు భూమి మీద సువార్త ప్రకటన అనేది, భూమి మీద సువార్త ప్రకటించబడటం అనేది సంపూర్ణంగా అంతమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ని వాక్యాలు ఉన్నాయి. సెల్ ఫోన్లో బైబిల్ వస్తుంది, టీవీలో బైబిల్ ఉంది, చేతిలో బైబిల్ ఉంది. రాను ఎలా ఉంటుందో చెప్పనా? పరిశుద్ధ గ్రంథం దొరకదండి. ఇప్పటికే బైబిల్ని ప్రింట్ చేసేటువంటి చాలా ప్రెస్లు ఆగిపోయినాయి. మన దేశంలో కూడా బైబిల్ని ప్రింట్ చేయొద్దని నిబంధనలు, ఆంక్షలు పెడుతున్నారు. ఒక పెద్ద ప్రెస్ ఆపేశారండి. ఒక్క ప్రెస్ మాత్రమే ఇప్పుడు రన్నింగ్లో ఉంది. రాను పరిశుద్ధ గ్రంథం కూడా దొరకనటువంటి దినాలు వస్తాయి. బైబిల్ దొరకదు రాను. అందుకనే మళ్ళీ మీకు చెబుతున్నాను, బీరువా నిండా ఓ 10-20 జతల బట్టలు కొనిపెట్టుకోవటం కాదు, కానీ ఒక 5-6 బైబిళ్ళు కొనిపెట్టుకోండి. కొత్త సంవత్సరం రాగానే బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. మీరు ఒక 5-6 బైబిళ్ళు మనిషికి వచ్చి కొనుక్కొని దాచిపెడితే తర్వాత తరంలో వాళ్ళకు ఉపయోగపడతాయి. రాను బైబిల్ దొరకదు, బైబిల్ చెప్పేవాళ్ళు ఉండరు, నీకు డౌట్లు వచ్చినా చెప్పేవాళ్ళు ఉండరు, సువార్త సరిగా అందదు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు భూమి మీద సువార్త మూయబడుద్ది. భూమి మీద సువార్త దేవుని బోర మ్రోగినప్పుడు ఇప్పటికే 28 దేశాలు సువార్తని నిషేధించినాయి, బైబిల్ గ్రంథాన్ని నిషేధించినాయి. కొరియాలో బైబిల్ పట్టుకోవడానికి వీల్లేదు, సౌదీ అరేబియాలో బైబిల్ పట్టుకోవడానికి వీల్లేదు. కొన్ని దేశాలు బైబిల్ని నిషేధించినాయి. రాను బైబిల్ అనేది దొరకకుండా పోతుంది. బైబిల్ దొరికే ఈ రోజుల్లో, దైవ సేవకులు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, సువార్త వినబడే ఈ రోజుల్లో నువ్వు మారు మనసు పొందితే మంచిది. లేదా బోర మోగిద్ది. బోర మోగినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. వెళుతూ సంఘాన్ని తీసుకెళ్తాడు. కృపాకాలం అంతమైపోయిద్ది, వాక్యం కరువైపోయిద్ది, అంత్యక్రీస్తు పాలన స్టార్ట్ అయ్యి నువ్వు శ్రమల పాలవుతావు. కనుక ఈ దేవుని బోర ఓదక మునిపే, ఈ దేవుని బోర మ్రోగక మునిపే అందరూ కూడా మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని రాకడకు సంఘం ఎత్తబడడానికి, సంఘం ఎత్తబడినప్పుడు ఆ సంఘముతో మనం కూడా ఎత్తబడడానికి మనందరము సిద్ధపడి ఉందుముగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా దేవుని బోర గురించి నేర్చుకున్నాం. ఆ బోర మ్రోగక మునిపే మేమందరము సిద్ధపడి ఉండే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగో మా సంఘాలను, సేవను, పరిచర్యను
భూలోకమందలి పరిశుద్ధులందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచమని ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరిని కూడా నీ రాకడకు సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడవు, దయగల తండ్రివి.